మీలో ఎవరైనా చర్చికి దూరం అయితే ఆ రోజు కంటదడి పెట్టి ఏడుస్తూనే ఉంటానండి. అసలుకే నేను ఇంకా ఏడుస్తూనే ఉంటాను. అది ఒక రోజు మందిరం నేను మానేశానా అనుకునే వేదన గుండెల్లో తినేస్తూ ఉంటుంటుంది నాకు. అనుకునే ఫీలింగ్ ఎవరికైనా ఉందా? ఏడుస్తారు మీరు ఇంటి దగ్గర? ఏడ్చేంత ఫీలింగ్ ఉంటే ఎందుకు మానేస్తాడు? చచ్చినా ఎక్కడే చచ్చిపోవాలని కోరుకుంటాడు, చచ్చిపోయిన ఎక్కడే చచ్చిపోవాలని కోరుకుంటాడు తప్ప దానికి దూరంగా ఉండడు. కానీ బాధ ఉండదు మానేస్తేనే, ఫీలింగ్ ఉండదు. ఇది పైకి అయితే చెప్పాలి తప్ప నిజానికి ఫీలింగ్ ఉంటుంది. నువ్వెందుకు మానేస్తావు? నువ్వెందుకు ఉంటావు అక్కడ ఇంటి దగ్గర? ఎక్కడికి వచ్చేస్తాం కదా, ఫంక్షన్కి వెళ్తామండి. ఎందుకు వెళ్తాం? ఒకసారి ఫంక్షన్కి వెళ్ళడానికి ఏ పరిస్థితులు ఉండవు. ఎందుకు వెళ్తాం చెప్పండి? అవతల వాళ్ళు బాధపడతారనుకుని ఈ పరిస్థితిని బట్టి మనం వెళ్ళాలనుకుంటాం. మన పరిస్థితులు బాగోవు. కాకపోతే ఒకళ్ళు కూడా కుటుంబం నుంచి వెళ్ళకపోతే వాళ్ళు ఏమైనా బాధపడతారేమనుకుని మనం అక్కడికి వెళ్ళి అటెండ్ అవుతూ ఉంటాం. వాళ్ళు బాధపడతారని. బాధపడే పరిస్థితి ఉంటే వెళ్తాం ఫంక్షన్లకి. సేమ్ దేవుడి దగ్గర కూడా అంతే. బాధపడే పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్తాం. మరి మానేస్తామంటే బాధ లేదు మనకి. మానేస్తామంటే బాధ లేదు. కాకపోతే అడుగుతున్నప్పుడు ఏదో చెప్పాలి కాబట్టి మనం చెప్తామంతే. చాలా బాధపడ్డామండి. మరి బాధపడే వాళ్ళు ఇంట్లో ఉండరు కదా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా? దేవుడిచ్చే పనిష్మెంట్లు తెలియాలంటే కొన్ని అనుభవాలు, దేవునితో సన్నిహితమైన పరిస్థితులు మనకు ఉండాలి. దేవుని సన్నిధికి రాలేనప్పుడు మనకి పెద్ద ఎఫెక్షన్ ఏముండదు. ఎందుకంటే దేవుడు నీకు తెలియదు కనుక. ఆయనతో విడదీరాని బంధం అనుకోండి, కన్నీళ్ళు వస్తాయి మీకు. అదే ఎఫెక్షన్ ఎలా ఉండదు తెలిసే? దేవుడు ఇచ్చే పనిష్మెంట్ ఎలా ఉంటుంది అనుకోండి, దేవుడి సన్నిధికి దూరం చేస్తుంటాడు, దేవుని మాటలకు దూరం చేస్తుంటాడు, దేవుడు భక్తి జీవితాన్ని కొనసాగించుకోవడం నీకు అవకాశాలు ఇవ్వడం. ఇప్పుడు ఈ పరిస్థితులు నీ మైండ్లోకి వ్యక్తున్నప్పుడు పెద్ద పట్టింపు ఉండదు నీకు, ఇవి తెలియదు నీకు. కానీ బాగా ఎఫెక్షన్ కలిగిన వాళ్ళు దేవుడితో దాన్ని దూరం చేసాడు అనుకోండి, కొన్ని విషయాలు, కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు దూరం చేసాడు అనుకోండి, తట్టుకోలేరు. మీకు బాగా తెలియాలంటే కోరాహు కుమారులు ఉన్నారు. కోరాహు కుమారులు ఏమని అడిగారు? వాళ్ళు మాట్లాడే మాట ఎలాగ అడిగారు తెలుసా? బయట తిరుగుతున్నాయి కదా ప్రభు పిచ్చుకలు, గూళ్ళు పెట్టుకోవడానికి నీ సన్నిధిలో వాడికి చోటు దొరికింది. వాన కోవెలు నీ మందిరాల్లో చోటు దొరికింది. నా దౌర్భాగ్యమైన జీవితం ఏంటో, కనీసం నీ గడప దగ్గర కూడా నాకు చోటు దొరుకుతలేదని ఏడ్చారు వాళ్ళు. మా పరిస్థితి ఎలాగైపోయిందని కన్నీళ్ళు పెట్టారు. ఆ రోజు చిన్నప్పుడు మేము మా అమ్మాలతో పాటు ఏలు పట్టుకుని నడిచిన రోజులు మాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఆ పండగ దినాలు కానీ ఆ మందిరంలోకి వెళ్ళే పరిస్థితులు మాకు గుర్తుకొస్తున్నాయి. ఈ రోజు స్థితి లేదు మాకు. మా శత్రువులు మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటుంటే నా మందిరానికి నేను ఎందుకు, నా దేవుడికి దూరం అయిపోయిన బాధ నాకు ఎక్కువైపోతుంది ప్రభువా, తట్టుకోలేకపోతున్నాను ఏడ్చారు వాళ్ళ. ఇప్పుడు అతనికి పనిష్మెంట్గా దేవుడు దూరం పెట్టాడు అనుకోండి, ఎఫెక్షన్ తెలుస్తుందో అతనికి. ఇప్పుడు దేవుడు నీకు పనిష్మెంట్ ఇచ్చాడు, ఏమని? నువ్వు మందిరానికి రాకూడదని. మనకి హ్యాపీయా బాధ చెప్పండి? మందిరానికి రాకూడదని దేవుడు నేను తోసేసాడు బయటికి. నువ్వు మానేస్తున్నావు చచ్చి. తోసేయడం అంటే ఇలా తోసాడు, నువ్వు మానేయడమే తోసాడు. గుర్తుపెట్టుకో. నేను రానకూడదు అనుకున్నాడు ఆ రోజు. మానేస్తుంటే మనం మానేస్తున్నారు అనుకున్నారు కనుక. లేదు, నువ్వు రాకూడదని దేవుడు ఏదో పని పెట్టేశాడు అంతే.